నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. గవర్నర్, సీఎం జగన్, చంద్రబాబుతో సహా నివాళులర్పించిన ప్రముఖులు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం. రాజధాని ప్రాంతంలో విధించిన U1 రిజర్వ్ జోన్ ఎత్తివేయాలంటూ రైతుల ఆందోళన. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపాటు. దేశంలో ఉగ్ర రూపం దాల్చిన కరోనా. 1,84,000కు పైగా కొత్త కేసులు. ఒక్క రోజులోనే 1,027 మంది బలి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు బాబాసాహెబ్కు ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకర్తగా, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని విజయవాడ రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గవర్నర్ ఈ సందర్భంగా కొనియాడారు. కులం, మతం ప్రాతిపదికన తేడాల్లేని ఆధునిక భారతదేశం కోసం నిరంతరం పోరాటం చేశారని గవర్నర్ శ్లాఘించారు. మహిళలకు, సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కీర్తించారు. అంబేద్కర్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి చేసిన కృషి మరువలేనిదని గవర్నర్ స్మరించుకున్నారు. Anniversary of Bharat Ratna Baba Saheb Dr. Ambedkar is known to be the father of Indian Constitution, as he was the chief architect of the drafting of the Constitution. And as you know, the country is guided by a rule of law, which is the most essential part of the Constitution. And while drafting the Constitution, he has also taken the help of US Constitution, British Constitution, Australian Constitution, and all the salient features of them have been collected by him. And so far the constitution which had been drafted then by Dr. Ambedkar was the best constitution of the world now. It has guaranteed freedom of speech and expression, security of life, liberty of the citizens, equality before law. All these things have been embodied in the constitution. It is not only his contribution, apart from that, a great social reformer who had fought for the women's emancipation and their empowerment. For Dalits, he had a campaign throughout the country, and he was always arguing for the upliftment of these Dalit people. He is not only a politician, he is a reformer, a great lawyer. He was the first law minister after the independence. And today, on this occasion, we pay our great tribute to Dr. Ambedkar, who was ultimately awarded Bharat Ratna for this country, a great son of India. Thank you all. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాసాహెబ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని సీఎం జగన్ ఈ సందర్భంగా కొనియాడారు.
సర్వ సమానత్వానికి కృషి చేసిన కారణ జన్ముడని ఆయన కీర్తించారు. దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు అంబేద్కర్ అని సీఎం కొనియాడారు. దళితుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ 130వ జయంతి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఒక పండుగ రోజని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతుడు బాబాసాహెబ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఏపీ డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను డీజీపీ స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని పలువురు వక్తలు గుర్తు చేశారు. స్వాతంత్రం అనంతరం దేశ వ్యవస్థను రూపకల్పన చేసేందుకు అవసరమైన రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్దేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన సభలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, ఇతర అధికారులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ బాల్యంలో ఎన్నో అవరోధాలను అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకున్నారని అన్నారు. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాక డ్యాంల నిర్మాణం, విద్యుత్ సంస్థ రూపకల్పనలోనూ చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. అంబేద్కర్ కృషి ఫలితంగా మహిళలకు ప్రత్యేక హక్కులు కల్పించారని అన్నారు. దళితులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వస్తున్నాయి అంటే అంబేద్కర్ కృషి కారణంగానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి కాంతిలాల్ దండే, ఐఏఎస్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు శామ్యుయల్, ఆనంద్ కుమార్, రంజిత్, భాషా తదితరులు పాల్గొన్నారు. పెద్దలు అందరూ ప్రవీణ్ సారు, మ్యామ్, కాంతిలాల్ దండే సారు, శామ్యుల్ సార్, అందరు కూడా, వెంకటేశ్వర్ సారు చాలా చక్కగా చెప్పారు. అంబేద్కర్ గారు ద ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి ఈక్వాలిటీ గురించి, అందరూ చదువుకోవాలనే దాని గురించి, ఇంకా చాలా చక్కగా ప్రతి ఒక్క దానికి మనకి ముందు ఉండి చాలా దిశానిర్దేశం చేశారు అని. అయితే ఇక్కడ ఉన్న మనం అందరము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఎవర్ హీ డిడ్ ఈజ్ ఫర్ ది గుడ్ సొసైటీ. అంటే ప్రతి ఒక్కరూ ఈక్వాలిటీ అనే వర్డ్ అంటే ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి. జెండర్కి వస్తే మెన్ ఉమెన్ బాగా చదువుకోవాలి, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, చదువుతో పాటు ఇద్దరికి సమానంగా ఉద్యోగాలు రావాలి, సమానంగా పే చేయాలి. సో ఈ రకంగా, ఎందుకంటే సమాజంలో అందరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా అన్ని వర్గాలు కానీ అన్ని విధాలుగా కానీ అందరూ ఒకటేగా ఉండాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది. ఒక బ్యూటిఫుల్ ఇండియన్ సొసైటీని మనం క్రియేట్ చేసుకోగలము అనే ఉద్దేశంతో, ఆయన ఆలోచనతో మనకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటి అంటే, మనము ఆయన ఆలోచనలని ఒక తరం నుంచి ఇంకొక తరానికి ముందుకు తీసుకెళ్తూ, ఏదైతే ఆయన సమాజానికి పరితపిస్తూ ఆయన కృషి చేశారో ఆ సమాజాన్ని మనం ఖచ్చితంగా స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా, అధికారులు కానీ అనధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు చేయగలిగే వారు పక్కన వాళ్ళని ప్రోత్సహిస్తూ వారు ముందుకు వెళ్తూ ఖచ్చితంగా అటువంటి సమాజాన్ని స్థాపించడానికి మనందరం కృషి చేస్తేనే ఈరోజు మనం ఏదైతే అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నామో దానికి ఒక సార్థకత ఉంటుంది.
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 184,372 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు కేంద్రం ప్రకటించింది. కోవిడ్ దాటికి 1,027 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 172,082కు చేరింది. దేశంలో రెండో దశ కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకరోజే రికార్డు స్థాయిలో 184,372 మందికి వైరస్ సోకింది. ఇక కోవిడ్ బారిన పడి మరో 1,027 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం ప్రకటించింది. మహమ్మారి విజృంభణతో చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పలు ఆంక్షలు విధించాయి. ముంబైలో బుధవారం రాత్రి నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూను విధిస్తూ అక్కడి ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం మొత్తంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 44% పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి అంటే అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న కొత్తగా 1,84,372 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 1,38,73,825కు పెరిగింది. వైరస్ దాటికి మరో 1,027 మంది ప్రాణాలు కోల్పోగా దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 172,085కు చేరింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారిలో మరో 82,339 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మహమ్మారిని జయించిన వారి సంఖ్య 1,23,36,036కు చేరింది. దేశంలో ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11,11,79,578 మందికి కోవిడ్ టీకాలు వేసినట్లు కేంద్రం తెలిపింది. ఇటు ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 4,157 కొత్త కరోనా కేసులు బయటకు పడగా కోవిడ్ దాటికి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారని ఏపీ సర్కార్ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,37,049కి చేరుకోగా వీరిలో 9,01,327 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 617 పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 517, శ్రీకాకుళంలో 522, గుంటూరులో 434, విశాఖ జిల్లాలో 417 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా దెబ్బకు రాష్ట్రంలో మరో 11 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 4 చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,339కి ఎగబాకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,55,34,460 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజధాని ప్రాంత తాడేపల్లిలో విధించిన U1 రిజర్వ్ జోన్ను వెంటనే ఎత్తివేయాలని రైతులు ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ వైసీపీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధించిన U1 రిజర్వ్ జోన్ను వెంటనే ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం U1 జోన్గా ప్రకటించి ఈ భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరపకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. 2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే U1 జోన్ ఎత్తివేస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఈ విషయమై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్ను సైతం కలిశామని అన్నారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. రీసెంట్గా మన తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ అయినప్పుడు ఈ మున్సిపాలిటీ ప్లాన్లో కూడా ఈ సెమీ రెసిడెన్షియల్గా మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మార్కింగ్ ఇచ్చిన వెంటనే మా రైతులందరూ కూడా చాలా ఆనందపడ్డారు, మన రెసిడెన్షియల్లో పెట్టారు అని చెప్పేసి. కానీ మేము అధికారులను కలిసినప్పుడు ఇది జీవో మారలేదండి అని చెప్పేసి సిఆర్డీ అధికారి లక్ష్మీ నరసింహం గారు
జీవో మారాలి. జీవో మారాలంటే సీఎం గారు చెప్తేనే ఇది అయిద్దని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినమ్మనే కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ జీవో కాపీలు కానీ ప్రతి పేపర్ కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఈ ప్రాంతంలో ఇంతమంది రైతులు ఉన్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన దృష్టికి పూర్తి స్థాయిలో వెళ్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కదని నేను నమ్ముతున్నాను బలంగా. ఇక్కడ రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి ఇక్కడ రైతులు తాడేపల్లె మీకేముంది కోట్లు పలుకుతున్నాయి మీ భూములు అని చెప్తున్నారు, కానీ కోట్లు అప్పుల్లో ఉన్నారు ఇక్కడ రైతులంతా కూడా. ఈ అప్పుల బాధను తీర్చేది ఎప్పుడు? ఈ రైతుల బాధలు తీరేది ఎప్పుడు? సీఎం గారు మీరు తక్షణమే స్పందించి ఇక్కడ రైతుల యొక్క సమస్యని తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పరీక్షల కంటే వారి ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. సిబిఎస్ఈ పరీక్షల విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోవిడ్ కేసుల పరిస్థితి, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వైద్యారోగ్య శాఖ అధికారులతో కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని సూచించారు. పరీక్షల రద్దు, వాయిదా అంశాన్ని పరిశీలించాలని సూచించగా 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్ పరీక్షల్ని కూడా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖకు సూచనలు ఇవ్వగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు. ఇక జూన్ 1వ తేదీన మరోసారి సమావేశమై ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంస్కరణకర్తని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వలనే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతిని సాధిస్తున్నాయని అన్నారు. 54, 55 డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నైజాం గేట్ వద్ద అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ దేశానికి, దేశ ప్రజలకు చేసిన అనేక సేవలు, కృషి ఎనలేనివని అన్నారు. బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి మహిళలు, దళిత వర్గాలకు కొండంత అండగా నిలిచారని వ్యాఖ్యానించారు. మన నైజాం సెంటర్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏనుగుల రమేష్, వారి స్నేహితులు, వారి ఆధ్వర్యంలో మన అంబేద్కర్ గారి యొక్క జయంతి యొక్క కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. దీనికి మా నగర మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ పూర్ణ గారు, కార్పొరేటర్ చలపతిరావు గారు, కార్పొరేటర్ అర్షద్, ఇతర పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ గారు ఆ రోజు రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిపాలన సాగుతుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణుకుపుచ్చుకున్నట్టుగా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తూ బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందించాలి, వారందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం మనం చూస్తున్నాం. డాక్టర్ అంబేద్కర్ గారిది 130 జయంతి సందర్భంగా మేము ఈరోజు పూర్ణన్న గారు, నెక్స్ట్ అర్షద్ గారు ఏరియాకి వచ్చి ఇక్కడ జయంతి వేడుకలు చేసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. అంబేద్కర్ గారు గురించి చెప్పాలంటే ఆయన సంఘ సంస్కర్త అండి, ఆర్థికవేత్త. ఆయన అడుగుజాడల్లో నడవడం కానీ, ఆయన కులమతాలకు అతీతంగా ఆయన ముందుకెళ్ళారు. అదే దీనిలో ఆ బాటలోనే మేము కూడా నడవాలనుకుంటున్నాము. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఉండాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ అదే దీని మీద మా జగనన్న గారు కూడా కులమతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చి అంబేద్కర్ గారి బాటలోనే నడుస్తూ అదే బాటలో మేము కూడా నడవాలనుకుంటున్నాం. నైజాం గేట్ సెంటర్లో 130వ జయంతి సందర్భంగా ఇక్కడ వేడుకలు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అంబేద్కర్ గారి యొక్క ఆశయ విధానాలతోటి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి
అందరూ కూడా కొనియాడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఆ రోజున అంబేద్కర్ గారు ఏ రకంగా ప్రజలకి సంక్షేమాన్ని చూడాలని అన్నారో అదేవిధంగా కులమతాలకు అతీతంగా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంబేద్కర్ ఆశయాలకు పునరంకితం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించి దేశ సార్వభౌమాధికారాన్ని ఇనుమడింపచేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని అరండల్పేటలో ఉన్న అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికి హక్కులను కల్పించారని అన్నారు. అంతేకాక అట్టడుగున ఉన్న వర్గాలు స్వేచ్ఛాయుతంగా జీవించేందుకు పలు చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఈరోజు ప్రమాదం వస్తూ ఉంది. నరేంద్ర మోడీ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ల సౌకర్యం ఈరోజు నిరాకరించబడేటువంటి పరిస్థితికి చేరింది. సమాజంలో అణగారిన తరగతులకు రక్షణ ఉండాలి అనే గొప్ప సిద్ధాంతాన్ని రాజ్యాంగంలో వారు పొందుపరిచారు. అందువల్ల వారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని వారి ఆశయాలకి పునరంకితం అవుతామని, నరేంద్ర మోడీ మనువాద సిద్ధాంతాలకి పూర్తిగా వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ కన్నకలలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, ఆ దిశగానే మనువాద పోకడలతో దేశాన్ని అల్లకొల్లలం చేసేలా చేస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న విధానాలు పూర్తిగా అంబేద్కర్ కన్నకలలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం పోరాడినటువంటి యోధుడు. ఆయనకి నివాళులు అర్పించడం అంటే ఆయన ఆశయాల సాధనలో ముందుకు సాగటమే. వాళ్ళ ప్రభుత్వాలు గతంలో అయినా ఇవాళ అయినా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా పోటీపడి విగ్రహాలు పెడుతున్నారు. ఎంత ఎత్తున విగ్రహాలు పెడతారనేది ముఖ్యం కాదు. విగ్రహాలు మాత్రం ఎత్తులో పెట్టి వాళ్ళ ఆశయాలు మాత్రం అధపాతాళాలకు నెట్టేస్తూ ఉన్నారు. ఇది ఆయనకి నిజమైన నివాళి కాదు. కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తూ, ప్రభుత్వ రంగాన్ని దెబ్బతీస్తూ, దళితుల మీద, మైనారిటీల మీద, బలహీన వర్గాల మీద దాడులు సాగిస్తూ సామాజికమైనటువంటి వివక్షతని పెంచి పోషిస్తూ ఉంటే దాని మీద నోరు విప్పకుండా పార్టీలు వాళ్ళు ఉండటం సమంజసం కాదు. అందుకే అభ్యుదయ శక్తులు, ప్రగతిశీల శక్తులు, సామాజిక శక్తులు ఏకమై పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవటానికి, లౌకిక తత్వాన్ని కాపాడుకోవటానికి పూనుకోవటమే అంబేద్కర్ గారికి అందించే నిజమైన నివాళని భావిస్తూ సిపిఎం పార్టీగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. సత్యనారాయణపురంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మరియు యూనియన్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు పాల్గొన్నారు. 130వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ నందు వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసినటువంటి సేవ ఎనలేనటువంటిది. అణగారినటువంటి ప్రజానికం యొక్క స్థితిగతుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందరూ సమానులే, ఈ భూమి మీద పుట్టినటువంటి, భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఆయన అన్ని రకాల సకల సౌకర్యాలు పేదవాడికి, అట్టడుగున్నటువంటి ప్రజానీకానికి అందజేయాలని ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. తదనుగుణంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలలో అనేకమైనటువంటి పద్ధతులు ఆయన అంత రచించినప్పటికీ కూడా ప్రభుత్వాలు చిన్నచూపు చూసేటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టే ఇవాళ జనం మెచ్చిన నాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా చెప్పాడు, ఎక్కడైతే అణగారినటువంటి జనాలు ఉంటారో వారందరి అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అందుకే మొత్తం ఎన్ని అయితే కులాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ఆర్థిక పరిపుష్టిని ప్రజల ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతుల్లో వారి యొక్క జీవితాలు బాగుండటానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగం అనేటువంటి చెప్పక తప్పదు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు సెంట్రల్ నియోజకవర్గంలో ముత్యాలంపాడు సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. దళితులు, అణగారిన వర్గాలకు ప్రత్యేకమైన హక్కులను కల్పించి రాజ్యాంగం ద్వారా పటిష్టమైన వ్యవస్థకు బాటలు వేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని మాల మహానాడు నాయకులు పంతగాని రమేష్ కొనియాడారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ముత్యాలంపాడు సెంటర్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు నాయకులు పంతగాని రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైన ప్రత్యేక సౌకర్యాలను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. దేశంలో నివసించే ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉందని రాజ్యాంగం ద్వారా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించాలన్న లక్ష్యంతో అంబేద్కర్ కృషి చేశారని గుర్తు చేశారు. ఈ రోజున భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ప్రత్యేక సదుపాయాల్ని, మానవ హక్కుల్ని కల్పించినటువంటి మహనీయుడి జన్మదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రపంచవ్యాప్త ప్రజలందరికీ మా యొక్క జయభీములు తెలియజేస్తున్నాం. మరి భారతదేశంలో ఈ రోజున కేంద్రంలో మోడీ నాయకత్వంలో భారత రాజ్యాంగాన్ని విస్మరించే పరిస్థితి ఏర్పడింది. దీనికి వ్యతిరేకంగా మరి ఈ రోజున పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్లో అంబేద్కర్ వారసులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకుని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా భవిష్యత్తు తరాల పిల్లలకి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ జయంతి వేడుకల నుంచి ఒక ప్రతిజ్ఞను తీసుకుంటా ఉన్నాం. మరి అలాగే ఈ రాష్ట్రంలో కూడా విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే ఏకైక లక్ష్యంగా ఈ 130వ జయంతిని ఈరోజు మేము స్ఫూర్తిగా తీసుకుంటామని తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వలనే బలహీన వర్గాలు అభివృద్ధి ఫలాలు పొందుతున్నాయని పోతిన మహేష్ అన్నారు. రిజర్వేషన్ల ద్వారానే రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతమయ్యాయని చెప్పారు. జనసేన నాయకులు డేవిడ్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రాజ్యాంగం రచించడం వలనే బహుజనులు అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్లు లేకపోతే వెనుకబడిన వర్గాలు మరింత అణిచివేతకు గురయ్యాయని అన్నారు. రిజర్వేషన్లు లేకపోతే వెనుకబడిన వర్గాలు మరింత అణచివేయబడేవని అన్నారు. వైసీపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని కత్తి డేవిడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు అందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రసాదించినటువంటి హక్కుల ద్వారానే ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం సాధించే దిశగా, అవకాశాలని అందరం అందిపుచ్చుకునే దిశగా, విద్య ప్రతి ఒక్కరికి కూడా అందే దిశగా, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ సమానమని చెప్పి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తిగా అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఉన్నాం. వారు కనుక రాజ్యాంగ రచన చెయ్యకపోయి ఉంటే ఈ రోజున బహుజనుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకుంటేనే భయం వేసేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ దేశ ప్రజలు ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి వారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు, మాస్టర్కి రాజ్యాధికారం ఉంటేనే మనం బహుజనుల యొక్క ఆత్మగౌరవాన్ని, అధికారాన్ని, అవకాశాలని, ఆర్థికంగా పుంజుకునేటువంటి అన్ని అంశాలని కూడా మాస్టర్ కీలోనే ఉన్నాయి. కాబట్టి బహుజనులందరూ కూడా అధికారం దిశగా అడుగులు వేయాలి, అధికారాన్ని కైవశం చేసుకోవాలి, బానిసత్వపు సంఖ్యలని తెంచేయాలనేటువంటి బలమైనటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి.
ఈ రోజున బహుజనులందరూ కూడా మరొక్కసారి అంబేద్కర్ గారి ఆలోచనల్ని చదవాలి, ఆచరణలో పెట్టాలని కూడా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయినాయి. 150కి పైగా దాడులు జరిగినాయి. ఇంతవరకు ఒక్క అంశం మీదనే సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలా ఘనంగా అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు. గవర్నర్, సీఎం జగన్, చంద్రబాబుతో సహా నివాళులర్పించిన ప్రముఖులు. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం. రాజధాని ప్రాంతంలో విధించిన U1 రిజర్వ్ జోన్ ఎత్తివేయాలంటూ రైతుల ఆందోళన. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపాటు. దేశంలో ఉగ్ర రూపం దాల్చిన కరోనా. 184,000కు పైగా కొత్త కేసులు. ఒక్క రోజులోనే 1027 మంది బలి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.